అమ్మా బాగున్నారా? బాగున్నారమ్మా? నమస్కారం బదా. దీపక్ గారు బాగున్నారా అమ్మా? జర్మన్లో గుడ్ మార్నింగ్ కదా, మార్నింగ్. అది తప్ప నాకేం తెలీదు. నమస్కారం నమస్కారం. రమ్మా, కమ్ కమ్ కమ్. బాగున్నారా? గుడ్ గుడ్ గుడ్. ఎక్సైటెడ్. మీరు దారి చూపించాలి, ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెడుతుంది మన ప్రభుత్వం. సో చెప్పండి, ఫస్ట్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటారా వన్ బై వన్? స్టార్ట్. Yes, sir. Myself K. Lokesh. I am from Karnool. My father is K. Shivaramlu. He is a small businessman. My mother is K. Susila, housewife. నేను చిన్న కర్నూలు అనే గ్రామం నుంచి వచ్చాను సార్. నేను బీఎస్సీ నర్సింగ్ 2023లో కంప్లీట్ చేసుకున్నాను సార్. నాకు 2023 నేను నర్సింగ్ జాయిన్ అయ్యాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ వెళ్ళాలని చాలా కోరిక ఉంటుంది సార్. నర్సింగ్ పూర్తయింది, తర్వాత అబ్రాడ్కి వెళ్ళాలని నేను చాలా కన్సల్టెన్సీ అన్ని ట్రై చేస్తాను. మినిమం వాళ్ళు 6 to 8 lakhs అమౌంట్ అడిగారు సార్. సో నేను అటువంటి అని మెడికల్ కోడింగ్కి జాయిన్ అయ్యాను సార్. తర్వాత మా ఫ్రెండ్ శివరాజ్ నాకు ఇట్లా ఏపీ గవర్నమెంట్ ఇట్లా లోకేష్ గారు మనకు ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చి ఫ్రీగా అకామిడేషన్ ప్లస్ ఫ్రీగా జర్మనీ కూడా పంపిస్తున్నారని మా ఫ్రెండ్ చెప్పారు సార్. సో మెడికల్ కోడింగ్ కంప్లీట్ చేసుకొని ఇమీడియట్గా నేను ఇట్లా నర్సింగ్ విజయవాడ ఎస్ఆర్టీపీ సెంటర్కి వచ్చి జాయిన్ అయ్యాను సార్. అక్కడ మా ఐఏఎస్ జర్మన్ నేర్చుకుంది అక్కడ. ఎన్ని రోజులు పట్టింది మీకు? సార్ 1 year పట్టింది సార్. 1 year పట్టింది. విజయవాడ ఎస్ఆర్టీపీ 1 year పట్టింది సార్. ఫ్రీ కాస్ట్. జర్మన్ ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 6 లెవెల్స్ కదా. లాంగ్వేజ్ 6 లెవెల్స్. సో ఎన్ని లెవెల్స్ నేర్చుకున్నావు ఇప్పటికి? 4. ఓకే, నైస్. 4 level ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసుకున్నాను సార్. ఒకవేళ ఇదే నేను ఇక్కడ నర్సింగ్ చేసుకుంటే 15,000 వచ్చేది సార్ పర్ మంత్ సాలరీ. మీ దయ వల్ల నేను ఫ్రీగా చదువుకోవడం వల్ల 2.6 lakhs సార్ ఇస్తున్నా పర్ మంత్ సార్. ఓకే, చెల్లి చెప్పన్నా. నా పేరు రామదేవ. నేను ఉప్పులూరు అన్న చిన్న గ్రామం ఏ ఊరమ్మా? ఏ నియోజకవర్గం? కనకపురం. మా ఫాదర్ పేరు కోటయ్య సార్. ఆయన చిన్న ఫార్మర్. మా మదర్ వచ్చేసేసి హౌస్ వైఫ్ సార్. సో మేరీ బిఎస్సీ నర్సింగ్ నేను శోభనాద్రి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిన్నపల్లిలో చదువుతున్నాక 23rd నాకు కంప్లీట్ అయింది సార్ బిఎస్సీ నర్సింగ్. 23rd నుంచి 24th వరకు 1 year నేను పెన్నమ్మ సిద్ధార్థలోనే జాబ్ చేశాను నర్సుగా. జాబ్ చేస్తున్నప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని చూసి ఇలా ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారంట నర్సెస్కి. జాయిన్ ట్రైనింగ్, అకామిడేషన్ కూడా ఫ్రీ అంట. జర్మనీలో ప్లేస్మెంట్ కూడా చూపిస్తున్నారంట. అంటే ఒకసారి నేను వచ్చి విజయవాడ సీడప్ ద్వారా ఎస్ఆర్టీపీ ట్రైనింగ్ సెంటర్లో రిజిస్టర్ అయ్యాను సార్. తర్వాత వచ్చేసేసి ప్రాసెస్ అంతా మంచిగా అయింది. ఐఏఎస్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో. A1 నుంచి B2 వరకు మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మొన్న జూన్లోనే నాకు కంప్లీట్ అయింది సార్ B2. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయింది. కీలా అనే జర్మనీ దేశంలో నాకు మంచి హాస్పిటల్లో ఎక్కడ ఉంది? ఏ ఊర్లో ఉంది జర్మనీలో? నియర్ హాంబర్గా. అందరు అక్కడికి వెళ్తున్నారు. 3 లొకేషన్స్, 3 లొకేషన్స్కి వెళ్తున్నారు. నైస్ నైస్. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్. మాలాంటి ఎస్సీ వాళ్ళు చాలా పేద ప్రజలకి చాలా అవసరం. యు ఆర్ ద బిగినింగ్ తల్లి. మీరు దారి చూపించాలి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మర్చిపోకూడదు. మీరు ఇంకో 10 మంది తీసుకెళ్ళాలి. అంటే పవర్ ఆఫ్ యూ షుడ్ ఎడ్యుకేషన్ మీరు తీసుకెళ్ళాలి. మీరు ఒక్కరు వెళ్ళి ఇంకో 10 మంది తయారు చేయాలి. సో మీరు ఎట్లా మీ పనితీరు బట్టి రేపు భవిష్యత్తు ఉంటుంది. మీరు సరే పని చేయకుండా అక్కడ గొడవ పెట్టి వచ్చేసారనుకోండి, వేరే వాళ్ళకి అవకాశం దొరకదు. సో మంచి ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేయాలి మనం. థ్యాంక్ యూ అమ్మా. సార్ నా పేరు చందు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలబడడానికి చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇది ఇలా ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కానీ ఇలా మాట్లాడడం కానీ నేను ఏమాత్రం సరిపోను సార్. కానీ ఇక్కడ నిలబడి మీ ముందు ఇంతలా నిలబడడానికి కారణం మీరు నేర్పించిన స్కిల్స్, మీరు పెట్టిన ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ లెక్చర్ అని చాలా ఉపయోగపడింది సార్. నేను బెంగళూరు నియోజకవర్గం నుంచి వస్తున్నాను సార్. సో అయితే నేను కృష్ణ నర్సింగ్ కాలేజీలో చదువుకున్నాను సార్. అది గుంటూరులో ఉంది సార్. సో తర్వాత
ఇది సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను సార్. అయితే నేను 10th నుంచి కూడా DDGQ అనే ఇన్స్టిట్యూట్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఇవి నేర్చుకోవడానికి సమ్మర్ హాలిడేస్లో వెళ్ళాను సార్. అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది సార్. అది కూడా త్రూ ద గవర్నమెంట్ అని నేను ఇప్పుడు చెప్తున్నాను సార్. అయితే నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ అనేది సంక్షేమ పథకాల వల్ల దేని వల్ల రాదు సార్. ఇది ఒక స్టూడెంట్ వల్లే వచ్చింది. స్టూడెంట్ ఒక స్కిల్ డెవలప్ చేయడం వల్ల వచ్చిందని విజనరీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినట్టు ఫస్ట్ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్ పాస్ చేసింది స్కిల్ డెవలప్మెంట్. దాని మీద మాత్రమే సంతకం పెట్టారు సార్. దానికి చాలా రుణపడి ఉంటాను సార్. ఎందుకంటే ఆ టైంలో మేము ఇంకా ఎడ్యుకేషన్ లో ఉన్నాము. ఆ రోజుల్లో మాకు ఇన్సఫిషియెంట్ గా ఉండేది. ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ బిల్ పాస్ చేశారో అప్పటి నుంచి వీఆర్ ఫ్రీ టు లెర్న్ అండ్ సో మచ్ ఆఫ్ స్కిల్ వీఆర్ గెటింగ్ సార్. సార్ దీనికి సంబంధించి చెప్పాలని అనుకున్నది ఏంటంటే మేము జర్మనీ వెళ్ళాక మేము జర్మనీ ఇంకా దేశాలన్నీ మన దేశం వైపు చుట్టూ చూసేలాగా మన రాష్ట్రం వైపు చూసేలాగా మేమందరం ఒక ఆర్గనైజేషన్ అయ్యి మంచి స్కిల్ డెవలప్ చేసి అదే ఇక్కడ నర్సింగ్ ఫౌండేషన్ అనే ఎక్కడే ఒక నిర్మించి దాన్ని వీఆర్ ఎంపవర్డ్ టు ద యూత్ అని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాం సార్. అది మీ ప్రోత్సాహం మాకు ఎప్పుడు ఉంటుందని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నేను కోట అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను, తిరుపతి డిస్ట్రిక్ట్. మా ఫాదర్ వెంకటరమణయ్య గారు, ఆయన చేనేత వర్కర్ సార్. మా మదర్ హౌస్ వైఫ్. వృత్తిలో ఉన్నారమ్మా? చేనేత వృత్తిలో ఉన్నారు. మీరు ఒక పథకం కూడా ఇచ్చారు కదా సార్. అవునమ్మా, అవును. అది కూడా మాకు వస్తుంది సార్. చాలా రుణపడి ఉంటాం సార్ దానికి కూడా. అండ్ నేను మీ ఫ్రీ ట్రైనింగ్ విజయవాడ సీడాట్లో నేను BS-B2 కంప్లీట్ చేసుకుంటున్నాను సార్. అండ్ కీల్లో నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. కేవలం ఇవ్వలే సార్, బయట చాలా దగ్గర ట్రై చేశాను, బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎక్కడా దొరకలేదు. బికాస్ ఆమె గర్ల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అండ్ I'm struggling to survive my life sir, as well as my family also. బట్ మీ వల్ల కేవలం ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నాకు 2.5 శాలరీతో నేను జర్మనీ డిసెంబర్లో వెళ్తాను సార్. సో దానికి నేను చాలా గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మా పేరు యామిని ప్రియ. మా అమ్మగారు మా నాన్నగారు రైతులే సార్. అండ్ నేను ఏలూరు నుంచి వచ్చాను. ఆశ్రమ కాలేజ్లో నేను చదివాను BSc నర్సింగ్. నేను కూడా న్యూస్ పేపర్లోనే చూసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యాను. అండ్ సీడా వాళ్ళు మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి జాబ్ ఇచ్చి అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ప్రెసెంట్ అయితే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మా ఫ్యామిలీలో ఫస్ట్ మొదట ఆడేది నేను విదేశాలకు వెళ్ళడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు చంద్రాజ్. నేను VNR మన వీర్లపాడు అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. బేసికల్గా మేము చాలా పేదరికం నుంచి వచ్చాము. నా BSc నర్సింగ్ అనేది 2014 నుంచి 18 వరకు విశాఖపట్నంలో నేను పూర్తి చేసుకున్నాను. గత 18 ఏళ్ల క్రితము నేను మా తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వచ్చి ఇక్కడే ఇంట్లో ఉండి మేము బతుకు కొనసాగిస్తున్నాము. సో మా ఇంట్లో నేను ఒక్కనే చదువుకున్న వాడిని. నాకు తమ్ముడు ఉన్నాడు. పరిస్థితుల వల్ల తమ చదువు కూడా ఆగిపోవాల్సి వచ్చింది. నేను BSc నర్సింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో 3-4 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు నాకు ఒక పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇలాగా APSGC స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక జర్మనీకి వెళ్ళటానికి ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు. సరే ఏంటి అని ఎలాగా అనేది మేము APSGC ద్వారా కనుక్కుంటే మన తెలుగు వ్యక్తి, మన కృష్ణా జిల్లా వ్యక్తి, అతని పేరు కృష్ణ జవాగి గారు APSGC స్కిల్ డెవలప్మెంట్తో మంచిగా టైఅప్ అయ్యి మాకు మంచి కోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. గుంటూరులో మేము గత సంవత్సరంలో 8 నెలలు మేము కోర్స్ తీసుకున్నాము. మాకు ఫుడ్, హాస్టల్, కోచింగ్, దానికి సంబంధించిన పుస్తకాలు అన్నీ వాళ్ళు బాగా మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉచితంగా సదుపాయం మంచిగా ఇచ్చారు. కోచింగ్ అంతట్లో స్కిల్ డెవలప్మెంట్ సార్ వాళ్ళు మంచిగా ఉన్నారు. తన పేరు కృష్ణ జవాజీ గారు. వాళ్ళు సారు జర్మనీ వెళ్ళి 35 సంవత్సరాలు స్థిరపడిపోయి మన దేశానికి మన రాష్ట్రానికి ఏదైనా చేద్దామని సంకల్పంతో చేశారు. ఆ ప్రోగ్రాంలో మేము గవర్నమెంట్ ప్రోత్సాహంతో మేము సక్సెస్ అయ్యాము. ఈరోజు మేము జర్మనీలో వ్యాలెండర్ బోన్కి దగ్గరగా ఉండే ఒక ఊర్లో మంచి శాలరీతో 2.8 lakhs శాలరీతో మేము మంచి స్థానం పొందుకున్నాము. థ్యాంక్ యూ సార్.
గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు పవిత్ర. నేను మాదరాజగూడూరు గ్రామం, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. నా బీఎస్సీ నర్సింగ్ కూడా అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లోనే కంప్లీట్ చేశాను సార్ 22 ఇయర్లో. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను అదే ఇయర్లో. ఒక 2.5 ఇయర్స్ సర్వ్ చేశాను సార్ ఒక విలేజ్లో, వరకవుపుడి గ్రామం. తర్వాత మా ప్రిన్సిపల్ నాకు సజెస్ట్ చేశారు, ఇలా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది సీడాప్ స్కిల్ డెవలప్మెంట్, దాంట్లో ఇలా జర్మన్ కోచింగ్ కూడా ఇస్తున్నారు, నువ్వు అడిగావు కదా నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమని చెప్పి అని తను సజెస్ట్ చేశారు సార్. కానీ నేను నా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తే ఎవరు నమ్మలేదు. టుడే ఐఎమ్ ద ఇన్స్పిరేషన్ టు దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే మాదొక స్మాల్ ఫ్యామిలీ, మా మదర్ సింగిల్ ఎర్నర్, నేను తనకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెప్పినట్టు ఇక్కడ మ్యాక్సిమం 15 to 20K మాత్రమే మేము ఎర్న్ చేయగలం పర్ మంత్. 2.5 to 2.7 అంటే మాకు చాలా కష్టం. దట్ ఈస్ అవర్ ఇయర్లీ శాలరీ. విత్ హెల్ప్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ వీ రీచ్ దట్ సార్. థ్యాంక్స్ ఏ లాట్. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? అక్క, చెల్లె, అన్న, తమ్ముళ్ళు ఉన్నారు? తమ్ముడు ఏం చేస్తున్నాడు? డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ కూడా చదువుతున్నాడు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ చదువుతున్నాడా? నెల్లూరు కృష్ణ చైతన్య కాలేజ్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అఖిల సార్. నేను చిన్న పల్లెటూరు వామసముద్రం నుంచి వచ్చాను సార్. మాది కర్నూలు డిస్టిక్. నేను బిఎస్సీ నర్సింగ్ కర్నూలులోనే కంప్లీట్ చేశాను సార్. తర్వాత లోకల్లోనే జాబ్ చేశాను సార్. తర్వాత మా ప్రిన్సిపల్ మేడం గారు మాకు ఇట్లా చెప్పారు సార్, ఇట్లా గవర్నమెంట్ నుంచి ఇట్లా ఫారెన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా వెళ్ళండి అని చెప్పారు సార్. అలాగే నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, ఇద్దరు, శివరాజు, లోకేష్. వాళ్ళు కూడా నాకు చెప్పారు సార్ ఇక్కడ బాగుంటుందని. ముగ్గురం కలిసే వచ్చాం సార్. ముగ్గురం కలిసే వెళ్తున్నాం సార్ జర్మనీ కూడా. మాది ఒక చిన్న ఫ్యామిలీ సార్. మా నాన్న, మా అమ్మ వ్యవసాయమే సార్. నాకు 2 అక్కలు, వాళ్ళకి మ్యారేజ్ అయింది సార్. నాకు చాలా హెల్ప్ చేసింది సార్ ఈ గవర్నమెంట్. సొంత భూమి ఉందమ్మా? కౌలే సార్. సొంత భూమి ఉండే సార్. 3 ఎకరాలు సార్. ఉల్లిగడ్డలు సార్, వరి సార్. ఇంకా మా అమ్మ, మా నాన్న వ్యవసాయమే సార్. మా అక్క వాళ్ళని చదివియలేదు, ఇంటర్ వరకు చదివించారు. నన్ను ఒకటే ఇంత, మా ఫ్యామిలీలో నేను ఒకటే సార్ చదివింది. సో మా నాన్న తలెత్తుకునేలాగా చేశాను సార్ నేను ఊర్లో, మా చిన్న పల్లెటూరులో. మా ఊర్లో కూడా నేను ఒక్కదాన్ని సార్ వెళ్ళడం ఫారెన్కి. సో నాకు ఈ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది సార్. ఫ్రీ ఎడ్యుకేషను, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ మంచిగా. ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినా సార్, మళ్ళీ పిలుచుకొని క్లాస్ ఇప్పించి మళ్ళీ నేను క్లియర్ చేసుకున్నా సార్. ఎస్ సార్. మళ్ళీ ఫెయిల్ అయితే పిలుచుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ ఫ్రీగా ఇప్పించి పాస్ అయినా సార్. నాకు ఈ మంత్ 22 వెళ్తున్నా సార్ నేను జర్మనీకి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అమ్మా. సిరాప్ వాళ్ళకి చాలా రుణపడి ఉన్నా సార్ నేను అన్నీ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. Sir, good afternoon sir. First of all, I am very privileged to stand before you and talk today sir. Sir, నా పేరు చైతన్య రత్న, మాది పెనుగొండలో విలేజ్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. సార్ మా ఫాదర్ డైలీ వేజర్, మా అమ్మ హౌస్ వైఫ్ సార్. సో మా ఫాదర్ ఒక్కళ్ళే ఎర్నర్ సార్ ఫ్యామిలీలో. మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ IIIT న్యూజివీడ్లో చదువుతున్నారు సార్. నేను నా బీఎస్సీ నర్సింగ్ 2024లో పిన్నంనేని సిద్ధార్థ కాలేజ్లో కంప్లీట్ చేశాను సార్. సో నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే అందరూ అబ్రాడ్ అదర్ స్టేట్స్ వాళ్ళే వెళ్ళేవారు సార్. వై నాట్ తెలుగు పీపుల్ అనుకున్నాను సార్. సో అలానే నా ఫైనల్ ఇయర్లో నా కజిన్ సిస్టర్ ద్వారా ఈ సీడాప్ పెట్టిన ఈ ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ గురించి తెలుసుకొని నేను వచ్చి జాయిన్ అయ్యాను సార్. వితౌట్ ఎనీ ఫెయిల్స్ నేను 4 levels కంప్లీట్ చేశాను సార్. అండ్ ఆల్సో ఐ క్రాక్డ్ మై ఇంటర్వ్యూ అండ్ గాట్ జాబ్ ఇన్ లూబెక్ ప్లేస్ సార్. And I got 2.7 lakhs salary sir. Yes sir, Monday 8th వెళ్తున్నాను సార్ నేను. Yes sir. Thank you so much sir. కూటం ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా పేరు పెరికల తేజమ్మ. నేను విజయనగరం గుంటూరు నుంచి వచ్చాను. నేను మా ఫాదర్ 2013లో చనిపోయారు. సో మా మదర్ హౌస్ మేట్గా పనిచేసి నన్ను పీజీ దాకా చేశాను సార్. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ దాకా చేశాను. సో నా ఫ్రెండ్ అశోక్ అను మా తమ్ముడు ఈ కేఎల్ యూనివర్సిటీలో అప్పుడు పెట్టారు సార్ ఈ జర్మనీ లాంగ్వేజ్ కోసం. సో నేను అప్పుడు మణిపాల్లో జాయిన్ అయ్యి ఉన్నాను. సో నాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు జాయిన్ అవ్వలేదు. తర్వాత మా తమ్ముడు మళ్ళీ జాయిన్ అవ్వక మన ఫ్యామిలీ ఒక్కదానికి బాగా చదువుకుంది. సో నేను ఇప్పుడు చాలా రౌడీయా? ఏం చదువుకోలేదా ఏంటి? అంటే మా నాన్న చనిపోయినప్పుడు ఇస్తానే
ఓహో తమ్ముడు చూసుకుంటున్నాడమ్మా. ఆహా, అప్పటి నుంచి పని చేస్తున్నాడా? ఆహా, ధైర్యంగా ఉన్నా. అక్క సెకండ్ తమ్ముడు జేకేసీలో. మేము మొత్తం ముగ్గురు సార్. ఇద్దరు తమ్ముళ్ళే. ఒక తమ్ముడు అసలు చదవడం మానేసి కానీ నాకు తండ్రిగా ఉన్నాడు. ఇంకొక తమ్ముడేమో జేకేసీలో చదివాడు 4th ఇయర్. అయితే నా ఫ్యామిలీలో నలుగురు మా నాయనకు ఉన్నప్పుడు వాళ్ళందరూ నేనే ఆడపిల్లని, నేనే ఎక్కువ చదువుకున్నాను, నేనే వెళ్తున్నాను రేపు. సో నాకు చాలా ప్రౌడ్గా ఉంటా. మా అమ్మకి మీరన్నా మీ డాడీ అన్న చాలా ఇష్టం. తను మీ ప్రభుత్వం ఏదుందో మాకు మీ నుంచి ఎన్నో వచ్చినాయి సార్. అవి మా అమ్మని చెప్పాను, నేను ఇలా నారా లోకేష్ గారిని కలవడానికి వెళ్ళాను అన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీ ప్రభుత్వం ద్వారా నేను ఇలా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం. మీరందరూ కలిసి గెలిపించారు కనుకనే పని చేయగలుగుతున్నారు తల్లి. ఎవరో ఒకరి వల్ల అయ్యేది కాదు కదా. కంగ్రాచులేషన్. నేను సీఆర్ ఐఏఎస్ వాళ్ళకి మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళందరి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. నా పేరు నేను రాయకూరు వెస్ట్ గోదావరి. ఏ నియోజకవర్గం ఇది? ఏ నియోజకవర్గం? భీమవరం. 2018లో బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయింది సార్. ఓ 18. బట్ నాకు అప్పుడు బైఫర్కేషన్ ఇష్యూలో స్కాలర్షిప్ రాలేదు సార్. 2 years నేను సర్టిఫికేట్ తీసుకోలేదు. నాకు మనీ ప్రాబ్లమ్స్ టైఫాయిడ్ పడలేదు అండ్ చాలా ఇష్యూ అయింది. డాడీ లాయర్ సార్, చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, కానీ హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఫీల్డ్ని వదులుకున్నారు సార్. ఫార్మర్గా దానికి తీసుకొని చేస్తున్నారు. మాకు మొన్నే రైతు మిత్ర పడింది సార్. అండ్ దానివల్ల ఏమైందంటే అప్పటి నుంచి ఫైనాన్షియల్గా చాలా లో అయిపోయాము సార్. అప్పటి వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉండే మేము అది చాలా కష్టమైంది సార్ చదువుకోవడం కూడా. కానీ ఆయన చదువుకున్నారు కాబట్టి ఆ చదువు మాకు అందాలని చెప్పి చాలా కష్టపడి చదివించారు సార్. ఫీజెస్ దగ్గర కానీ మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర కానీ ఇక్కడ కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయలేదు. సో 18 నుంచి ఏం చేశారమ్మా వన్స్ యూ ఫినిష్డ్? 2 years నేను చేశాను సార్. బట్ నాకు హాస్పిటల్ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎందుకంటే మీకు సో 2020 వరకు చేసావు. ఎస్ సార్ చేశాను. దాని తర్వాత గడిచిన 4 సంవత్సరాలు తర్వాత నాకు కోవిడ్లో బ్రేక్ అయింది సార్. 2 years. ఊరు నుంచి బయటికి రానిలేదు. అవును. ఆ తర్వాత ఆగస్ట్లో నేను మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యాను సార్ 6 months. బట్ అప్పటికి నాకు సర్టిఫికేట్స్ లేవు. సో వాళ్ళు నాకు ఇవ్వలేదు అనమాట ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. నేను 2021లో ఆ మనీ దాచుకొని నేను అవి పే చేసి తీసుకున్నాను సార్. అప్పటి నుంచి నాకు ఎక్స్పీరియన్స్ కౌంట్ అయింది సార్. 2020 జూన్ నుంచి నాకు 2023 జూన్ వరకు నేను హాస్పిటల్స్లో చేశాను సార్. ఆ 2 years ఎక్స్పీరియన్స్ మాత్రమే నాకు ఉంది సార్. మిగిలిన ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు పోయింది సార్. బట్ అప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ సార్. మన ఫ్యామిలీ కండిషన్ నేను చూస్తున్నాను కాబట్టి ఇట్లా ఉండకూడదు, చదవాలనే ఆశ నాకు చాలా ఎక్కువ సార్. చదువుకోవాలి, నేర్చుకోవాలి, అందరికీ చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని కూడా చాలా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి. అప్పుడు ఆ టైంలో నేను ఆ జీవితం ఉన్నప్పుడు నా ఫ్యామిలీ కండిషన్స్ నాకు సపోర్ట్ చేయలేదు సార్. ఇంకా పై చదువులు చదువుకోవాలన్నా సర్టిఫికేట్స్ లేవు, అట్ ద సేమ్ టైం మాకు ఫండ్స్ కూడా లేవు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఇలా జాబ్ చేసుకుంటున్నానో నా జూనియర్ ఒక అమ్మాయి నా ప్యాషన్ తెలిసి సో ఈ స్కిల్ డెవలప్మెంట్లో మనకి ఫ్రీ ట్రైనింగ్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అది కూడా జర్మన్ తీసుకెళ్ళి మనకి శాలరీస్ ఇచ్చి నడిపిస్తున్నారు, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు ఫ్యామిలీని అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను సార్ స్కిల్ డెవలప్మెంట్లో. అదొక 2 months ప్రోగ్రామ్. బట్ అది ఏమైందంటే అన్ఫార్చునేట్లీ నేను ఫెయిల్ అయ్యాను సార్. అక్కడ B1 వరకు నేర్పించాను. అది ఫెయిల్ అయిన తర్వాత చాలా డిప్రెస్ అయిపోయాను సార్. అంటే ఈ పెద్ద కళలు అనేవి మనకి కాదు, మన వల్ల కాదు, మనం ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలేమో అన్న డిప్రెషన్లోకి వెళ్ళాను. బట్ మళ్ళీ నాకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి కాల్ వచ్చి లేదు మీకు వేరే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము, ఆయన తెలుగు ఆయనే
అక్కడ సెటిల్ అయ్యి మీకు ఫ్రీ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ లెక్చర్, ఫ్రీ బుక్స్ అన్ని ఇచ్చి నడిపిస్తున్నారు అని జవాహీ సార్ ఆయన పేరు. అయితే ఆయన ఆధ్వర్యంలో మేము 8 months ప్రోగ్రామ్ తీసుకున్నాం సార్. తీసుకొని అది ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయగలిగాను. అండ్ మేము ఈ మంత్ 18th వెళ్తున్నాం సార్ వాలంటీర్లో. అండ్ 2.8 lakhs శాలరీ సార్. అది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే ఇంత శాలరీ తీసుకుంటారని. ఎందుకంటే అది స్ట్రగుల్స్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంత శాలరీ నాకు ఒక్కసారి అందుతుంది అంటే చాలా చాలా సంతోషంగా ఉంది సార్. అది కేవలం మీ వల్లే. కంగ్రాచులేషన్స్. నాన్న First of all, I am very glad to meet you, sir. My name is Soumit, sir. మాది నూజివేడు ప్రాపర్. ఫస్ట్ మా ఫాదర్ 2023లో పాస్డ్ అవుట్ అయ్యారు సార్. ఇంకా మా మదర్ కూడా సింగిల్ చైల్డ్ సార్. తాతయ్య అమ్మమ్మ. మా తాతయ్య వచ్చేసి పారాలసిస్ పేషెంట్ సార్. 2017లో ప్యారలైజ్డ్ అయ్యారు సార్, బెడ్ మీద. మా అమ్మమ్మ గారు వచ్చేసి కొంచెం మెంటల్. సో షీ takes care of my grandfather, grandmother and me. 2023లో నేను నూజివేడ్లోనే మెడ్రాస్ కాలేజ్లో చదివాను సార్. అక్కడే పాస్డ్ అవుట్ అయ్యాను మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ద్వారా. 2023లో పాస్డ్ అవుట్ అయ్యాను. ఒక 2 months తర్వాత నేను ఇక్కడ ఎన్జిఓగా లెప్రసీ ఫైలేటెడ్ డిపార్ట్మెంటల్లో ఎన్జిఓగా పనిచేస్తాను 1 year. ఇలాగే మాకు పేపర్లో ఈనాడు పేపర్లో ఇలాగా మన విజయవాడలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సీడాప్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ B2 లెవెల్ వరకు ఇచ్చి మనకి IAS వాళ్ళు ఇల్లు టైప్ అయ్యి మా పిల్లల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మొత్తం వాళ్ళే చూసుకొని పంపిస్తున్నారని చెప్పారు. సో అప్పుడు మా మదర్ నేను ఇక్కడికి వచ్చి కనుక్కొని మా ఫ్రెండ్స్ అమ్మ కూడా వచ్చారా? అమ్మ వచ్చింది. అమ్మ కూడా వచ్చి ఇంకా జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యాక B2 ఫస్ట్ అటెంప్ట్లోనే కంప్లీట్ అయ్యాను సార్. ఈ మంత్ 22nd నేను జర్మనీ ఫ్లై అవుతాను సార్. అండ్ నాకు శాలరీ వచ్చేసి 2.7 lakhs. అండ్ మా పేరెంట్స్, మా మదర్ ఏమో ఇప్పుడు సో ప్రౌడ్గా ఉంటుంది సార్. ఇంకా అసలు ముందు నేను జర్మనీ వెళ్ళటం కన్నా నేను లోకేష్ గారిని కానీ చదువుకుంటే అసలు మా అమ్మ ఇంకా చాలా ప్రీవియస్ సార్ కలుసుకోండి. డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ అమ్మా, వెరీ కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. మై సెల్ఫ్ శివరాజ్ సార్. నేను కూడా ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, భోగోల్ అనే గ్రామం నుంచి. మా కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. నేను ఇందాక చెప్పినట్టు లోకేష్ అండ్ అట్లా క్లాస్మేట్ సార్. మేము ఇద్దరం ఒకే నర్సింగ్ కాలేజ్లో చదివాము, LBDC కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు సార్. సో మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్ సార్, మా మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. అండ్ ఐ హ్యావ్ 4 sisters సార్. దే గాట్ మ్యారీడ్. అండ్ అక్కలా చెల్లెలా? 3 అక్క వాళ్ళు సార్, ఒక చెల్లెలు సార్. ఒక చెల్లెలా? సో నాన్నగారు అందరికీ పెళ్లి చేశారు సార్. నా మీద ఏ భారం లేకుండా పెట్టారు. కానీ మా నాన్నగారు వచ్చేసి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతున్నారు సార్, చాలా హార్డ్ వర్కర్. సో నాకు ఏ టైంలో కూడా ఇది లేదు అన్న కాకుండా మొత్తం నాకు సపోర్ట్గా ఉండి ఎడ్యుకేషన్ మొత్తం తనే చూస్తున్నారు. ఇప్పుడు కూడా నా డ్రీమ్ ఏంటంటే 2025లో వాళ్ళిద్దరి కష్టాన్ని నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను సార్. సో అక్క వాళ్ళని కానీ అంటే రీసెంట్ ఒక 3 years బ్యాక్ మా పెద్దక్క హస్బెండ్ చనిపోయారు సార్. సో I want to take responsibility of her and her children also. So that's why నేను ఏమనుకున్నా అంటే ఈ నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత కర్నూలులో ఒక చిన్న హాస్పిటల్లో వర్క్ చేస్తుంటాను సార్, అమిత హాస్పిటల్. ఒక 8 months చేశాను. చేసే టైంలో నాకు IAS నుంచి కాల్ వచ్చింది సార్. IAS అని పంపించి ఇలా ఇంకొక ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము, జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాము ఒక 6 months. దాని తర్వాత మేమే జాబ్ ఆపర్చునిటీ చూపిస్తాము జర్మన్కి వెళ్ళడానికి అని చెప్పారు సార్. సో దీనికి ఎంత ఖర్చు అవుతుంటే లేదు అంత ఫ్రీగా అని చెప్పారు. ఫ్రీగా అంటే ఎవరు ప్రొవైడ్ చేస్తారు అని నమ్మూది కాలేదు సార్ ఫస్ట్. సో తర్వాత చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందని వచ్చాను సార్. విజయవాడకి వచ్చాను, చూసాను ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. అలాగే ఇట్లా నా ఫ్రెండ్కి వాళ్ళు కూడా నేను చెప్పాను ఇలా బాగుంది, చాలా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ ఫ్రీగానే. అండ్ IAS అండ్ సీడాప్ గవర్నమెంట్ ద్వారా అన్ని ఫ్రీగా ఉన్నాయి, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. అండ్ మా ట్రైనర్ వచ్చి శ్రీనివాస్ సార్ చాలా సపోర్ట్ చేశారు. మమ్మల్ని A1 నుంచి B2 వరకు చాలా పట్టుదలతో నేర్పించారు. ఎలా నేర్చుకుంటే మీరు త్వరగా ఈజీగా మీరు బిగిన్ అవుతారు అన్నట్టు ట్రిక్స్ బాగా చెప్పేసి బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉంటే నాకు ఈ 15,000 20,000లో నా ఫ్యామిలీని అండ్ మా అక్క వాళ్ళని కూడా చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను ఒక పెద్ద కళ కనాల్సింది, దానికోసం నేను అబ్రాడ్ వెళ్ళాల్సిందే డిసైడ్ అయ్యాను సార్. అది మొత్తానికి మీ ద్వారా నాకు ఫుల్ఫిల్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు
అంటే నాలాంటి పేద విద్యార్థులు ఒక రూరల్ ఏరియా నుంచి అబ్రాడ్కి వెళ్తున్నారంటే చాలా గొప్ప అవకాశం సార్ ఇది. అంటూ చాలా హ్యాపీగా ఉంది. అండ్ సీడప్ కానీ ఐఎస్ఓ కానీ మా ట్రైనర్ కానీ మీకు మా పేరెంట్స్కి ఎప్పుడు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉన్నారు సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Good afternoon. Good afternoon. My name is Vigavni. I am from Nellore district. పద్మావతి కాలేజ్లో బిఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. నేను సింగిల్ పేరెంట్. గ్రాండ్ పేరెంట్స్ ద్వారా చదువుకోగలిగాను. స్కాలర్షిప్ ద్వారా, గవర్నమెంట్ బెనిఫిట్స్ ద్వారా, అమ్మకి ఒంటరి మహిళ దాని ద్వారానే బిఎస్సీ నర్సింగ్ వరకు స్కాలర్షిప్తో చదువుకోగలిగాను. నాకు డిజైర్ ఉండేది ఫారెన్కి వెళ్ళాలి, ఎలానా జాబ్ తెచ్చుకోవాలి అని. చాలా ట్రై చేశాను, కానీ అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి మాది. ఒక సీడప్ వాళ్ళు ఒక కాల్ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. ఇలా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మిమ్మల్ని పంపిస్తాము, ఫుడ్ మేమే పెడతాము, రూమ్ మేమే ఇస్తాము, B2 లెవెల్ వరకు మేమే నేర్పిస్తాము అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గాడ్స్ గ్రేస్, మన గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది అని చెప్పి తర్వాత విజయవాడకి వచ్చి 1 year ఇక్కడే ట్రైనింగ్ తీసుకొని జూన్లో B2 కంప్లీట్ చేశాను సార్. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు లుబెక్లో జాబ్ తెచ్చుకున్నాను. జర్మన్ వెళ్ళడమే నాకు ఒక డిజైర్ కాదు సార్. నేను ఒక ట్రస్ట్ పెట్టాలని నా బిఎస్సీ నర్సింగ్ నుంచి నాకు ఒక ఆలోచన. అంటే నా లాంటి పిల్లలు ఎంతోమంది స్టడీస్లో వెనకబడిపోవడం, అలా ఎవరో గురించి ఖచ్చితంగా చదివించాలి, ట్రస్ట్ పెట్టాలి అని మా అమ్మతో చాలాసార్లు డిస్కస్ చేశాను. ఇంత గొప్ప ఆపర్చునిటీ మీరు నాకు ఇచ్చారు. ఖచ్చితంగా నేను చాలా మంది హెల్ప్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య